హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో డైలీ మా ఇంట్లో పెట్టుకునే స్ట్రాంగ్ టీని తయారు చేయడం చూపిస్తున్నాను. అల్లం, మిరియాలు, యాలకులు వేసి స్ట్రాంగ్ టీని తయారు చేయడం చూపిస్తున్నాను. నాకైతే ఈ టీని ఇలాగే పెట్టుకోవడం చాలా ఇష్టం అండి. కనీసం అల్లం మిరియాల పొడి వేసుకొనైనా పెడుతూ ఉంటాను. చాలా బాగుంటుంది. టీని ఇలా పెట్టుకోవడం వల్ల గొంతు కాస్త సాఫ్ట్గా అనిపిస్తుంది. అలాగే జలుబు దగ్గు ఉన్నప్పుడు కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది. సో ఈ టీని మీరు కూడా ట్రై చేయండి. ఇలానే డైలీ ఒక కప్పు తాగాలనిపిస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పై గిన్నెలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ టీ పొడిని వేసుకోవాలి. నేనైతే చక్ర గోల్డ్ టీని మాత్రమే వాడుతాను. కలంలో 4 యాలకులను వేసి కొద్దిగా దంచుకోవాలి. అలాగే చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా పై పొట్టు తీసేసి కడిగి వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి దంచుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదు. వాటర్లో మరుగుతున్నప్పుడు వేస్తాము కాబట్టి వాటి ఫ్లేవర్ దిగుతుంది. ఇలా దంచిన అల్లం యాలకులను స్టవ్ పై డికాషన్లో వేసుకోవాలి. ఈ డికాషన్ 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగి టీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపి ఈ డికాషన్ మరిగి 1/2 గ్లాస్ అయిన తర్వాత 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. ఇవి కాచి చల్లారిన పాలండి. సో పాలు పోసి మీడియం హీట్లో టీని మరిగించుకోవాలి. టీ ఇలా ఒక పొంగు వచ్చి మరగడం స్టార్ట్ అయినప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి ఒకసారి కలిపి 1 నిమిషం పాటు మరగనివ్వాలి. టీలో బెల్లం వేస్తే విరిగిపోతుంది అంటారు, కానీ అచ్చు బెల్లం వేసుకోవాలి. అచ్చు బెల్లం వేస్తే విరిగిపోదండి. అది కూడా టీ మరిగిన తర్వాత వేసుకోవాలి. అప్పుడు టీ విరగకుండా ఉంటుంది. సో నేనైతే డైలీ కూడా బెల్లం టీయే పెడతాను, ఎప్పుడు విరిగిపోదు. సో మీరు కూడా బెల్లం టీని ఇలా ట్రై చేయండి. ఇలా బెల్లం కూడా కరిగిపోయి టీ మరుగుతున్నప్పుడు స్టవ్ను ఆపేస్తున్నాను. సో ఇంతేనండి, నాకు ఇష్టమైన స్ట్రాంగ్ టీ ఇదే. మా ఇంట్లో ఎప్పుడు ఇలానే పెడుతూ ఉంటాను. మీకు నచ్చిందా? సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీరు ఇలానే పెట్టుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.